ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు సుధాకర్ రెడ్డి, తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్, అద్దేపల్లి శ్రీధర్, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఫక్రుద్దీన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు. ఫక్రుద్దీన్ గారు, ఏ ఆధారాలతో మీ నాయకుడు ఇట్లాంటి మాటలు మాట్లాడారు? ఇప్పుడు ప్రస్తుతం మా రాష్ట్ర వివరాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గారు, చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మధ్యప్రదేశ్కి 3 సార్లు సీఎంగా పనిచేశాడు. అలాంటి ఉన్నతమైన వ్యక్తి ఏదైనా మాట్లాడాలంటే దానికి ఆధారాలు ఉంటాయి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేటీఆర్ కానీ, కవిత కానీ, ఇంకా వేరే వాళ్ళు దాన్ని ఖండించే ఎంతోమంది ఉన్నారో వారందరూ ఒక చిన్న పని చేయొచ్చు. ఇవాళ మనకు రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నింద వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ, వాళ్ళ కమిషను వాళ్ళకు తోచింది చేసి ఆ నీళ్లు పాలుగా తీసేస్తే ఇక్కడ ఒక్క మాట, ఇదేదో రైతులకు సంబంధించింది ధరల దగ్గర తేడా వచ్చిందో లేకపోతే కూరగాయల గురించి అంటే దాని మీద దర్యాప్తుకు ఆదేశిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ISIS అని ఒక వెబ్సైట్ సృష్టించి వాళ్లే ఎంకరేజ్ చేస్తున్నారు తీవ్రవాదుల్ని అనేటువంటి ఒక మాట, అంటే దాని అదే గనక నిజమైతే గనక మొత్తం పోలీసులు తీసుకెళ్లి అంతర్జాతీయ జైళ్లలో పెట్టాలి. అది కాకపోతే ఈయన జైల్లో పెట్టాలి. ఏది చేపిద్దాం, ఆయన దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టమని జైల్లో పెడదాం. లేకపోతే ఆయన, ఎందుకంటే ఒక మాట, ISIS తీవ్రవాద సంస్థ అనేది ప్రపంచంలో ఉన్న 164 దేశాలు నిషేధించినటువంటి సంస్థ. దాన్ని గనక నిజంగా పోలీసులు ఎంకరేజ్ చేస్తే గనక అంతర్జాతీయ సమాజం ముందు వీళ్ళు దోషులు అవుతారు. లేదంటే గనక అట్లాంటి అనవసరమైన మాటలు మాట్లాడి ఈ భారతదేశ పరువుని, అంటే భారతదేశంలో ఉన్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ని, తెలంగాణకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ ని అంతర్జాతీయ సమాజం ముందు దొంగలుగా చూపెట్టే ప్రయత్నం చేసినందుకు ఆయన జైల్లో పెట్టాలి. దానికి సిద్ధపడే ఉన్న ఆధారాలు చూపెడతారా? నేను అదే అంటున్నా, మీకు ఒక అవకాశం ఉంది, ఒకరు ఛాన్స్ ఇచ్చారు. అవకాశం కాదు, ఇదేం రాజకీయ అవకాశం కాదు, అందుకే చెప్తున్నా. ఫక్రుద్దీన్ గారు, అచ్చా బాత్ కన్నా కేవలం డిబేట్ హై, ఇదేదో రాజకీయ ఉపన్యాసం కాదండి. ఇందులో చాలా క్లియర్ ఆధారం ఉంటే చూపెట్టాలి, అప్పుడు పోలీసులను అరెస్ట్ చేద్దాం, లేదా దిగ్విజయ్ సింగ్ అరెస్ట్ అవ్వాలా. ఈ రెండిట్లో ఏం చేస్తారు? ఆధారం చూపెడతారా? ఎందుకు చేయట్లేదు అట్లాగా? అంత తీవ్రమైనది నిజమైతే సమాజానికి చూపెట్టాలి, దాచుకుంటే కనుక నేరస్తుడే. నేను కూడా అదే ఆలోచిస్తున్నా. రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో మా దిగ్విజయ్ సింగ్ గారు దాన్ని చూపిస్తారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద మాట అన్నప్పుడు దానికి ఏదైనా ఆధారం ఉంటేనే మాట్లాడతారు కాబట్టి ఆధారం చూపిస్తారని ఒక ఆధారం అడిగి దర్యాప్తు ప్రారంభించి అసలు సంగతి తెలుస్తారు. ఒకటి, మీరే ఇప్పుడే వారే అంగీకరించారు, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేంద్ర మంత్రిగా. ఎందుకొరకంటే పోలీస్ వ్యవస్థ అంటే ఏంది, డిఫెన్స్ అంటే ఏందో తెలిసినటువంటి ఒక వ్యక్తి. మన రాష్ట్ర శాంతి భద్రతను పరిరక్షించాలంటే మొత్తం పోలీస్ మీదనే నమ్మకం ఉంటుంది. అటువంటి పోలీసునే మనం నమ్మకం లేకున్నప్పుడు పరిస్థితి చేసేటువంటి ఒక వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటి మీద రుజువు ఉండాలి. ఎందుకంటే లేకపోతే మాత్రం ఇలా దేశ భద్రతకే భగ్నం కలిగేటువంటి అంశం ఇది. ఇది మామూలు విషయం కాదు. దేశ ప్రతిష్టను దిగదార్చేటువంటి రీతిగా ఉన్న వ్యాఖ్యలు. అందుకొరకే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు కూడా ఇమీడియట్ గా ఖండించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. అంత దిగజారిన వాక్యాలను మీరు ఒక ఎంక్వైరీ చేసి మాట్లాడితే నేను వచ్చి మీరు ఇప్పుడే దాంట్లో ఒక అమ్మాయిని అత్యంతంగా చూశారని ఒక మాట చెప్తా, వెంటనే మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎంక్వైరీ అడుగుతారు. పెద్ద ఇష్యూ కాబట్టి అనేది ఏదైనా నోటికొత్తతో మాట్లాడడం కాదు. దొంగకి సంబంధించి ఇక్కడ నా జేబులో పరుసు పోయిందనేది చూపించగలగా, అంతేగాని నా దగ్గర ఎవరో దొంగతనం చేద్దాం అనుకున్నారు అంటే అది ఆషామాషి కాదు, నోటికొత్తతో చేసేది. ఇక్కడ దేశానికి సంబంధించి ఇప్పుడు ఎవరో దారిపోయే దానే మాట్లాడడం కాదు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అడ్వైజర్లలో ఒకడు. అట్లాంటి మనిషి ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఇండియాకి సంబంధించినటువంటి ఒక పోలీసు శాఖ తప్పుడు పని చేస్తుంది. ISIS వెబ్సైట్ సృష్టించి, ఇప్పుడు వెబ్సైట్ సృష్టించి ట్రాప్ చేస్తున్నారంటే మీరు అవతల వాళ్ళకి తెలుసుకుంటున్నారు. వీళ్లే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు అంటాం. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తామంటే ప్రపంచం మొత్తం ముందు ఉరిశిక్షమైనటువంటి నేరమే. మీరు చెప్పిన మాటనే ఇంత ఉన్నతమైన ఆధారం ఉంటే అవసరంలా పొలిటికల్ స్టేట్మెంట్ కాదు, తీసుకెళ్లి వెంటనే జైల్లో పెట్టించాలా. కేంద్ర హోంశాఖకి ఇవ్వండి, లేకపోతే CBIకి ఇవ్వండి, లేదంటే కోర్టుకి ఇవ్వండి, మొత్తం పోలీసులు పట్టుకెళ్తా. లేదా అట్లని మాట మాట్లాడినందుకు ఈ నెల్లిలో ఉండిపోవాలి. మధ్యప్రదేశ్ కు సీఎం గా బాధ్యత నిర్వహించిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో
ఉగ్రవాద చర్యలు ఉన్నట్టయితే వాటిని పట్టుకున్నటువంటిది మా తెలంగాణ పోలీసు. ఆ రకమైనటువంటి ఎలాంటి సంకేతం కూడా లేదు. అది అంటే ఎలాంటి డౌట్ లేదు దాంట్లో. మరి అటువంటి పోలీసు అనుమతిస్తున్నట్టు వాళ్ళు ఎంత అనుమతిస్తున్నాడు అనుకునే బదులు 2 నిమిషాలు ఇక్కడ ఇంత ఉన్నతమైన వ్యక్తి కాంగ్రెస్ కు ఇంత పెద్ద నాయకుడు పూర్తిగా బలంగా నమ్మకం లేకుండా నాలాంటి చిన్న వ్యక్తి ఏదైనా అంటే దానికి ఆధారం కావాలి. ఒక దేశానికి అలా కాదు విజయ్ సింగ్ చెప్పాడని కోర్టు ఏమన్నా జడ్జిమెంట్ ఇచ్చేద్దా? ఇలా పెద్ద మంది చెప్పిందనే మనం ఇంత చర్చ నడుస్తుంది. మార్కెట్ లో నిన్న నుంచి అంత వేడి చర్చ. పెద్ద వ్యక్తి చేసినప్పుడు మీ దగ్గర సత్తా ఉంది, మీ దగ్గర గవర్నమెంట్ ఉంది, మీరు దాన్ని పరిగణలోకి తీసుకొని ఎంక్వైరీ చేసుకొని మీరు దాన్ని చెప్పొచ్చు కదా. నీళ్ళు పాలు చేయొచ్చు కదా. 2 తెలుగు రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు, తెలంగాణ రాష్ట్ర పోలీసు భారతదేశంలో ప్రామాణికంగా లేదా క్వాలిటీలో కానీ, ఇన్వెస్టిగేషన్ లో కానీ, ఇంటరాగేషన్ లో కానీ, ఇన్వెస్టిగేషన్ లో కానీ అన్నిట్లో కూడా ముందర స్థానంలో ఉన్నారు. టెక్నాలజీ పరంగా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణకు వచ్చి లేదా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పోలీస్ వ్యవస్థ ఏ విధంగా చేస్తున్నారు. కమాండ్ ఏరియా సెంటర్స్ ఏదైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే హైదరాబాద్ లో డెవలప్ చేశారో, ఏదైతే అమరావతిలో డెవలప్ చేశారో సాంబశివరావు గారి ఆధ్వర్యంలో, అవి చూడడానికి వచ్చి నేర్చుకుని ఇతర పోలీస్ వ్యవస్థ వెళ్తున్నారు. ఈ రోజు దిగ్విజయ్ సింగ్ గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్, రాహుల్ గాంధీ గారు అడ్వైజర్, ఆయన ఎన్నో తప్పులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. కాంగ్రెస్ డిజోన్ చేసుకో అంటే మాకు దిగ్విజయ్ సింగ్ స్టేట్మెంట్ కి మాకు సంబంధం లేదన్నా అనాలి, లేకపోతే అది దిగ్విజయ్ సింగ్ గారి అదే నేను చెప్తున్నాను. అంటే ఇందాక సాయి గారు క్లారిఫై చేశారు క్లియర్ గా. పోలీస్ వ్యవస్థ, యాంటీ నక్సల్ స్క్వాడ్ వ్యవస్థ, లేదంటే మావోయిస్ట్ వ్యవస్థ, లేదంటే టెర్రరిస్ట్ వ్యవస్థ, వీటిలన్నిటికీ కూడా డెకా ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు సహజంగా. అంటే ఎవరైనా పోలీసులనే నక్సలిజం లో పంపించడం, టెర్రరిస్ట్ యాక్టివిటీలో వీళ్ళనే మెంబర్ కింద జాయిన్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తారు పోలీస్ వ్యవస్థ. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి ఆ విధంగా చేస్తున్నారంటే తప్పు పడడానికి లేదు. ఇక్కడ ఏమన్నారంటే దిగ్విజయ్ సింగ్ గారు, అది ఇంగ్లీష్ పొరపాటో లేకపోతే కావాలని అన్నారు అంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయవలసిన విషయమే, ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసిన విషయం. ఏంటి డెకా ఆపరేషన్స్ చేస్తున్నారు, కన్ఫర్మ్ గా ఆయన ఏం చెప్తున్నారు, ఎంకరేజ్ కూడా చేస్తున్నారు అన్నారు. ఆ మాట బాగా ఇబ్బందికరమైంది. అంత పెద్ద మనిషి అన్నిటికంటే హుందాగా ఎక్కడుండేదంటే దిగ్విజయ్ సింగ్ గారు ఎస్ డెకా ఆపరేషన్స్ చేస్తున్నారు, ఇవి నేను పొరపాటున ఎంకరేజ్ చేస్తున్నారు అన్న మాట అన్నాను, అది వెనక్కి తీసుకుంటున్నాను అని అంటే ఇంత డిస్కషన్ ఉండదు. ఎంత విచిత్రం అంటే అంటే కొంత ఏజ్ వచ్చింది దిగ్విజయ్ సింగ్ గారికి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు, పోలీస్ వారు డెకా ఆపరేషన్స్ లేదంటే ఇలా చేస్తున్నారు, వెబ్సైట్ పెట్టారు. సో అక్కడి వరకు నో ప్రాబ్లం, జనరల్లీ నాకు కొంత ఐడియా ఉంది కాబట్టి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటి ఎంకరేజ్ చేస్తారన్న మాట అది అంటే చాలా మహా తప్పు. అక్కడితో ఆప్ చేయలేదు దిగ్విజయ్ సింగ్ గారు. గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ట్వీట్లో ఏమన్నారంటే, తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఇన్ఫర్మేషన్ బట్టే అక్కడ భోపాల్ ట్రైన్ యాక్సిడెంట్ లో ఉన్న సైఫుల్లాని అరెస్ట్ చేయడం కానీ ఎన్కౌంటర్ చేయడం కానీ జరిగింది, చాలా సంతోషం అన్నారు. అంటే అక్కడ ఆయన మైండ్ ఎలా పనిచేస్తున్నదని ప్రజలందరికీ అర్థమైపోయింది. ఆ పొరపాటు అయిన మాట దిగ్విజయ్ సింగ్ ఎంకరేజ్ చేస్తున్నారు పోలీస్ వ్యవస్థ అన్నది పొరపాటున అన్నారని మాకు అర్థమైంది. మేమందరూ రియాక్ట్ అవ్వలేదు. కానీ దిగ్విజయ్ సింగ్ గారు హుందాగా ఉండకుండా ఎస్ నేను కట్టుబడి ఉన్నాను, అది కరెక్ట్, పోలీస్ వ్యవస్థ ఇలా చేస్తున్నారు అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నిలదీయాలి, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు డిఫెన్స్ పడతారు, కాంగ్రెస్ కూడా డిఫెన్స్ పడతారు, మీరు కూడా వత్తస్ పలికితే మీరు కూడా డిఫెన్స్ లో పడతారు. కాంగ్రెస్ రాజకీయం అంతా కూడా మైనార్టీ బేస్డ్ రాజకీయం జరిపింది ఇన్నాళ్ళు, ముస్లింస్ ని ఎంకరేజ్ చేసుకుంటూ. ఈ మాట బట్టి మీ రాజకీయం ఏ విధంగా వెళ్ళబోతున్నది? ముస్లింస్ అందరూ టెర్రరిస్టా లేకపోతే పోలీసులు అందరూ ముస్లింస్ అందరూ అదే కదా, ముస్లింలు అందరూ టెర్రరిస్టా లేకపోతే ముస్లిం పదం ప్రకారం అయితే వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. టెర్రరిస్టులు కాదు, ముస్లింల మీద అనవసరంగా టెర్రరిజం వేయడం కూడా కాదు, ఇక్కడ పోలీసులే ఎంకరేజ్ చేస్తున్నారు, తయారు చేస్తున్నారు నా వ్యవస్థ సంస్థ వైపు ప్రోత్సహిస్తున్నారు అనేది. అంటే అక్కడ రిలీజియస్ గా ఇబ్బంది పెట్టారు ముస్లింస్ ని అక్కడ. ఇప్పుడు ఆయనే ఇప్పుడు నేను కొంచెం వేరే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ముస్లిమ్స్ ఎవరు టెర్రరిస్ట్ ఉన్నా కూడా వాళ్ళకు జాతి మతంతో సంబంధం ఉండదు, అది అందరికీ తెలిసిన విషయమే. ముస్లింల మీద అది అందడం అనేది చాలా మంచిది కాదు. అది ఏ విషయంలో చాలా మంది ఏమట్లేదు, మేము ఎవరిని నిందపరచడం లేదు. కాబట్టి అదే కోణంలో ఇవాళ
ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ ఒక ట్వీట్ చేశాడు. ఏంటంటే భూపాల్లో మీరు పట్టించారు, చాలా మంచి తెలంగాణ వ్యవస్థ బాగుంది, అది అందరికి తెలిసిన విషయమే. నిజంగా తెలంగాణ పోలీసులు చాలా మంచి వాళ్ళు, అందరూ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు మొత్తం మన దేశంలో. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పోలీసులు కొన్ని తప్పులు కొన్ని తప్పులు జరగవచ్చు, ఎందుకంటే అది ఒక డిపార్ట్మెంట్, పెద్ద వ్యవస్థ కాబట్టి దాన్ని మనం తప్పు కాదండి. స్పష్టంగా అన్నాడు, మీరు ఎంకరేజ్ అనేటువంటి పదాన్ని ఉపసంహరించుకుంటామంటే సరిపోతుంది. ఎక్కడ ఆపరేషన్ చేస్తున్నారు అది ఎందుకంటే ఇంతకు ముందు విహార్ కేసులో కూడా విహార్ మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడితే ఆయనకు సంబంధించిన 4-5 ఆయనతో ఉంటే వాళ్లకు వచ్చిన ఫోటోస్లలో క్లియర్ కనబడుతుంది అది ఎన్కౌంటర్ అక్కడనే పట్టుబడి చంపిన అనేది. ఇంతవరకు దాని ఎంక్వైరీ రాలేదు. ఎందుకు చేయాలంటున్నావు? ఒక తీవ్రవాదిని కాల్చి చంపక బతిలాడి పూజ చేసి లేదు అని చెప్పి పెట్టి మేపాలా? ఇది చాలా తప్పు. ఎందుకంటే ఫోటోస్ లో ఏమొచ్చింది, ఫోటోస్ వల్ల చంపారనుకుందామండి. నిజంగా సంబంధం లేదు కదా. ఎందుకు లేదు? ఇది వాస్తవం. దొరికిన ఇంకా వాళ్ళని ఇంకెట్లా మొత్తం తీసుకొచ్చి బిర్యానీ వినిపించి తప్పు. విహార్ విషయం వేరు, వాళ్ళతో ఉన్న వ్యక్తులు వేరే చేస్తున్నారు. నయీముద్దీన్ మాకు సంబంధమే లేదు. నయీముద్దీన్ ఇదే పోలీసుకు సంబంధించిన వ్యక్తి అని పోలీసు అంటున్నారు, సీఎం అంటున్నారు, ఎవరెవరు అంటున్నారు. వాళ్ళు ఆ రోజున మీతో పాటు తీసుకెళ్లారు. మీ పార్టీ లీడర్లు ఆయనతో పాటు భోజనాల్లో కూర్చొని మీ పార్టీ లీడర్ ఉన్నటువంటి టైంలోనే గవర్నమెంట్ లో ఒక వెలుగు వెలిగింది. వచ్చిన తర్వాత ఆ రోజున వాడు హీరో. మీకు మళ్ళీ మేము జీవితంలో నయీం ఎప్పుడు హీరో లేదు. జీవితంలో నయీం గురించి హీరో లేదు. మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు. నేను విహారుద్దీన్ గురించి ఏమనలేదు. విహారుద్దీన్ నలుగురు ఉన్నారే, ఆ నలుగురిని మీరు నిర్ధారణంగా చంపారు కదా, ఇంతవరకు రిజల్ట్ రాలేదు. అదే తీవ్రవాదిని ఎన్కౌంటర్ చేస్తే దాంట్లో నిలబెట్టి కోర్టులో కేసు నడుతుంది, ఇంకా నిర్ధారణ కాలేదు. మీరు ఎలాగంటారు ఆ నలుగురిని కూడా తీవ్రవాదులు? పాకిస్తాన్ వాళ్ళు కూడా అది బార్డర్ కాదు, ఇది అది బార్డర్, ఇది బార్డర్ కాదు. జనం మధ్యలో లేదు, ఇది మీరు తప్పు మాట్లాడుతున్నారు. జనం మధ్యలో ఉండి ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నిజంగా ఆతంకవాదులు ఉంటే వాళ్ళ కోర్టులో నిర్ధారణ అయిన తర్వాత ఊరి తీసుకోండి. అదేమన్నా ఆపుతున్నారా? అదేమన్నా ఆపుతామా? మేము ఎప్పుడు వద్దని చెప్పినామా? ఇప్పుడు వికారుద్దీన్ దగ్గర దొరికిన తుపాకులు అవన్నీ ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్ట, తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్ట? వాడి దగ్గర పోలీసులు తెలుసుకోవాలి, అది పోలీసులు తెలుసుకోవాలి. పోలీసులు వాడి దగ్గర వచ్చారు, వాడి దగ్గర అదే కదా, దాని విషయంలోనే మేము ఎంక్వైరీ చేస్తున్నాం కదా. ఇది మాత్రం అన్యాయం. విహారుద్దీన్కి సంబంధించిన మీరు ఆయనతో క్లబ్ చేస్తామంటే నేను క్లబ్ చేయడం ఆయనతో ఉన్న నలుగురు గురించి మేము మాట్లాడేది ఎప్పుడైనా కూడా నలుగురి గురించి. అది దాని వాటితో పాటు తిరిగే దేశ సేవ కోసం చేస్తున్నట్ట, వాళ్ళు కోసం పనిచేస్తున్నట్ట. ఇది ఎట్లుందంటే ఒక సమాజాన్ని విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే పేరు మాత్రం తీవ్రవాది అవుతాడు కానీ ఆయన వెనకాల సమాజం దేశం మంచి కోసం ఇంతలో ఎందుకు తెలియలేదండి ఇన్ని రోజులు? తెలుస్తాడు పోయాక. బాగా ఇది అంటే ఇంత ప్రజాస్వామ్య దేశం కదా, చంపేస్తాడు. ప్రజాస్వామ్య దేశం కదా ఇది. జనాన్ని చంపేస్తాడు. జనాలను చంపితే మనం కూడా తెచ్చి రోడ్డు మీద చంపేద్దాం, దాంట్లో డౌటే లేదు. అదే ఇంకెవరు సర్టిఫై చేయాలి? అది పోలీసు సర్టిఫికేట్ చేస్తారు, గవర్నమెంట్ సర్టిఫికేట్ కోర్టు దొరికినవాడు నిరపరాధిని మీరు ఎట్లా సర్టిఫై చేస్తారు? సార్ ఆ రోజు జైలు నుంచి వస్తున్నాడు, ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఫస్ట్ దొరికింది కదా, దొరికినప్పుడు వాడు ఒక్కడే కదా సపోర్ట్ చేసిన వాళ్ళు తర్వాత పట్టుకున్నారు. వాళ్ళ మీద వేరే కేసులు పెట్టిర్రు. ఆ కేసులను తీసుకొచ్చేటప్పుడు అందరికి సంబంధించిన కేసులను తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు పారిపోతా లేరు అనేది కొన్ని ఫోటోస్ వచ్చినాయి కదా, మీడియాలో పడ్డాయి. మా దగ్గర కూడా ఫోటోలు కాదు, ఒరిజినల్ వచ్చినాయి కదా. దొరకడం ఇదేమంటే తీవ్రవాది అక్కడ కాగితం కట్టేసున్నది అనేది మాత్రమే మీరు చూస్తున్నారు.
తీవ్రవాది ఆయుధాలతో దొరికింది అరే మేమేమంటున్నాం కదా, ఒక తీవ్రవాది ఉంటే ఒకవేళ డిసైడ్ అయితే మీరు నడి రోడ్డు మీద ఉరి శిక్ష చేయండి. ఉమేష్ చంద్ర ఐపీఎస్ ఉన్నారు, ఆయన పర్సనల్ గన్మెన్ తో పాటు ఒక ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు జరిగినప్పుడు అక్కడ కొంతమంది టెర్రరిస్ట్ వాళ్ళు ఉన్నారు. అంటే ఏమవుతుందంటే అండి, ఫీల్డ్ లో మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఫీల్డ్ లో పోలీస్ దగ్గర వెపన్ ఉంటుంది, ఈక్వల్ గా టెర్రరిస్ట్ కానీ ఇతర నక్సలైట్లు కానీ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయి అన్నమాట. ఎవరు ముందర కాలుస్తారన్న దాన్ని బట్టి జీవిస్తాం. ఆ రోజు ఉమేష్ చంద్ర గారు పెద్ద మనిషిగా కొంచెం తలుపు కొట్టి వెయిట్ చేశారు, వాడు కాల్ చేశాడు. అంటే నేను అనేది అది, ఇప్పుడు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏ విధంగా చనిపోయారు, ఎందుకంటే ఆ ఛాన్స్ ఉండదండి. ఒక సినిమాలో ఒక టేక్ ఉండే, వన్ టేక్ ఉంటుంది లైఫ్ లో, సినిమాలో అయితే 4 టేక్లు తీసుకోవచ్చు. అంటే వ్యాస్ ఐపీఎస్ గారు ఉన్నారు, అంటే కొంత యాంటీ నక్సల్ ఆపరేషన్స్ లో వర్క్ చేశారు. ఆయన లాల్ బహదూర్ స్టేడియంలో జాగింగ్ చేస్తున్నారు, ఆయన దగ్గర వెపన్ కూడా లేదు. మరి నలుగురు వచ్చి మరి ఆయన్ని ఎన్కౌంటర్ చేయడమో లేకపోతే మీ ఇష్టంలో ఏ భాషలో మాట్లాడినా, అంటే నేను అనేది ఏంటంటే ఇద్దరి దగ్గర వెపన్ ఉన్నప్పుడు ఎవరు ముందర స్ట్రైక్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. కానీ మీరన్న విధంగా మన భారత చట్టం ప్రకారం కాన్స్టిట్యూషన్ కొంత అన్నది రివ్యూ కానీ వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి. కానీ ఫీల్డ్ లెవెల్లో పారిపోతున్నప్పుడు కానీ ఫీల్డ్ లెవెల్లో వాళ్ళ దగ్గర వెపన్ ఉన్నప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది, అంటే మీరేమంటారంటే కాల్చని మనం బతకాలి కదా కాల్చడానికి. మీరు అదే ఎంక్వైరీ చేసి అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఎంక్వైరీ చేసి మీరు ఇది ఇట్లా పారిపోతున్నారు, దీనికి ఇది నిర్ధారణ అని చెప్పేసి అదే నిన్న రామారావు గారు స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దిగ్విజయ్ సింగ్ గారు దేశంలో ఎక్కడ లేనటువంటి రీతిగా తెలంగాణ పోలీసు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి వాళ్ళను బలహీనపరిచేటట్టుగా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సముచితం కాదు, కాబట్టి వారిని ప్రోత్సహించేటట్టుగా ఉండాలి. మీరు అన్నట్టుగా ఎన్నో కూడా చర్యలు చేస్తూనే ఉంటారు. ఆ విధంగా చేయకపోతే పోలీస్ ఎగ్జిస్టెన్స్ ఎట్లుంటుంది? కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క అంతరంగికంగా ఉండేటువంటి ఒక సంస్థనే. కాబట్టి ఆ రకంగా ఉన్నప్పుడు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే సరైనది కాదు. కాబట్టి మీ పార్టీ దిగ్విజయ్ సింగ్ మీ పార్టీకి ప్రధానమైనటువంటి వ్యక్తి కాబట్టి బేషరతుగా దాన్ని ఉపసంహరించుకున్నట్టుగా చెప్పాలి అని అంటున్నాం. లేక మేం కాక మా పార్టీ కాదు, ఇంకా ఇవాళ వెంకయ్య నాయుడే కేంద్ర మంత్రి వర్యులే వారు స్వయంగా చెప్తారు. అరే మళ్ళా ముస్లిం కాదే, మళ్ళా ముస్లిం సంబంధం లేదు, చాలా క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు డెకా ఆపరేషన్ చేస్తున్నారు, ఈ విధంగా ఉన్నారు, ఇబ్బంది లేదు. ఉగ్రవాద చర్యలకు ఏది ఉండదని నువ్వే అది అన్నప్పుడు మరి వారు అట్లా వారు మాట్లాడుతుందంటే పోలీస్ వ్యవస్థ మీద ఉండేటువంటి నమ్మకంతో ఒక్క పోలీస్ వ్యవస్థ నమ్మకం. మన ఇంతకు ముందు నేను పేరు మర్చిపోతున్నా సార్, ఎందుకంటే మన ఇప్పుడు నేను అనుకుంటా కమిషనర్ ఉన్నాను అనుకుంటా మన సైబరాబాద్ కు మన సైబరాబాద్ కు సివి ఆనంద్ కూడా కాదు సార్, మన ఇక్కడ ఉండే ఇంతకు ముందు తగ్గికప్పుల మీద ఆయన రిక్రూట్మెంట్ చేసేదానికి పెద్ద మనిషి ఉండే, ఆయనతో ఒకసారి సార్ ఇప్పుడు 4% రిజర్వేషన్ ఉంది, దాని మీద మాకు ఎట్లా 4% వస్తుంది, మేము మా యువతను ఎట్లా మీ డిపార్ట్మెంట్లో చేర్చించాలా అంటే ఆ విషయం మీద నన్ను రమ్మంటే నేనే పోయినా. అప్పటికి నేను అప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ మైనార్టీ చైర్మన్ ఉన్నా, అయితే నేను అప్పుడు ఇంకా టీఆర్ఎస్లో ఉన్న ఒక నా ఫ్రెండ్ అట్లా అందరు కలిసి బాగానే ఎమ్మెల్సీ గారు అందరం కలిసి పోయినాం. పోతే ఆయన ఒక మంచి మాట చెప్పాడు, ఒకవేళ ముస్లింలు పోలీస్ డిపార్ట్మెంట్లో చేరకపోతే మాత్రం ఇది పోలీస్ డిపార్ట్మెంట్కే నష్టం. ఎందుకంటే ఎన్ని మతాలు ఉన్నాయో ఎన్ని కులాలు ఉన్నాయో అందరికీ చెందిన అందరు వ్యక్తులు ఉంటేనే మేము ఈ ప్రజాస్వామ్య దేశాన్ని కాపాడగలుగుతాం. కాబట్టి అందరు ఈ వ్యవస్థలో మాకు అందరు అవసరం. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఈ తప్ప మేము ఎగ్జామ్స్ చాలా తక్కువ, అంటే చాలా మంది రిక్రూట్ కావాలా, వెనుకబడిన జాతులు కూడా రిక్రూట్ కావాలా అనే ఆలోచనతో అని చెప్తే కళ్ళకి నీళ్ళు పోయినాయి. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎంత బాగా ఆలోచిస్తున్నారు మైనారిటీస్ గురించి, దానిలో డౌట్ లేదు సార్. ఎందుకంటే దీనికి ప్రూఫ్ ఇస్తా ఆయన పేరు తెలియకపోయినా ఒక పెద్ద నార్త్ ఇండియన్ అనుకుంటా మన పోలీసు వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ చేసే దాంట్లో విభాగంలో పెద్ద మంచి ఉండే. ఒకటి ఫక్రత్ చేస్తాం, మేము అనేది ఏమిటంటే మేము ముస్లింలను వేరు చేయలేదు. ఇలా దిగ్విజయ్ సింగ్ ఆయన అంటుండు
ముస్లింలను హరాస్మెంట్ చేసేటట్టుగా ఇటువంటి పోలీసు ఈ రకమైనటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది అని దిగ్విజయ్ సింగ్ అంటారు. నా భాషలో నేను చెప్తున్నా సార్, మీరు దాన్ని ఎంక్వైరీ చేయండి, నీళ్లు పానీ చేయండి. ఒక అనామకుడు ఆరోపణ చేస్తే ఎంక్వైరీ చేస్తావే, అది అసలు అనామకుడు కాదు కదా. మరి కాంగ్రెస్ రాహుల్ గాంధీ నిర్ణయించుకోవాలి. ఫైనల్ గా ప్రజల్లో ఏ ఒక్కళ్ళు కూడా సాధారణంగా టాపిక్ వచ్చినప్పుడు కానీ ఒక్క వ్యక్తి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ని తీవ్రవాదులు కాబట్టి నాయకుడికి ఇదిగో నేను అనేది ఇక్కడ మైనారిటీ నాయకులు మీరు ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక వివాదం ఆయన సృష్టించడానికి ప్రయత్నించే వ్యక్తిగా చూస్తున్నప్పుడు సార్ మీరు ఇట్లాంటిది నిజంగా మీ దగ్గర ఆధారం ఉంటే తెచ్చి ఇక్కడ పోలీసులకు ఇవ్వండి, మీ వెనకాల మేము వస్తాం, లేదా క్షమాపణ చెప్పండి. వీళ్ళు మాట్లాడే మన శ్రోతలు కానీ ఎవరు కానీ వాళ్ళ మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళందరి ఒపీనియన్, నా ఒపీనియన్ నేను చెప్పినా, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. ఇది తీసుకొని మాత్రం ఖచ్చితంగా నేను రేపన్నా ఎల్లుండన్నా నాకు యాజ్ పర్ దాని గురించి దిగ్విజయ్ సింగ్ సార్ తోటి ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే ఇది చాలా వివాదాస్పదమైన ముస్లింస్కి చెందిన విషయం, మమ్మల్ని అటు ఇటు కాకుండా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మీ దగ్గర ఏమన్నా వాస్తవాలు ఉంటే మీరు సబ్మిట్ చేయండి, లేకపోతే మీరు దానికి ఎట్లా సహకరిస్తారో సహకరించమని చెప్పేస్తా. దాని విషయంలో మాట్లాడతాం. అది ఏది ఉందో ముందు అది తెలుస్తుంది మనకు. ఇటు కూడా ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఎంక్వైరీ చేసుకుని వీళ్ళు కూడా దాన్ని సాయి గారు, దిగ్విజయ్ సింగ్ గారు మా సీనియర్ మోస్ట్ నాయకుడు, అందరం కూడా ఒప్పుకుంటాం. ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ట్విట్టర్ చేయటం వల్ల ఏమైంది అనేటువంటి దేశమంతా కూడా ఇలా ఆలోచించారు. ఇంతమంది కాలర్లు చూస్తున్నాము, ఎవ్వరు కూడా ఆయన తరఫున ఒక్కటి ఈ కారణాల వల్ల ఎవరి దగ్గర. కాబట్టి అందుకొరకే నిన్న సున్నితంగా ఇటు వెంకయ్య నాయుడు గారు కానీ మా రాష్ట్ర ప్రతినిధి కానీ ఇగో మీరు ఇట్లా ఏదో రకంగా మీరు వ్యాఖ్యలు చేయొచ్చు, వాటిని ఉపసంహరించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక మాట చెప్పినాం. కానీ ఇంకా కాదు నేను దాన్నే ధృవీకరిస్తా అనేటువంటి ఒక మాట చెప్పాను. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం దాంట్లో కదిలి ఆయన అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్, మీ చేతికి వచ్చింది. ఇక్కడ లోకల్ గా ఇష్యూ, ఇక్కడ లోకల్ ఇష్యూ కాబట్టి తెలంగాణ పోలీసులు మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఇక్కడ ఏంటంటే ఏదైతే ఓటు కేసు ఏ విధంగా అయితే హ్యాండిల్ చేస్తున్నారో అలానే కాదు, తెలిసిన ప్రజలు చూస్తున్నారు ఏ విధంగా మీరు అక్కడ బాగా హ్యాండిల్ చేశారని మీరు అనుకుంటే అదే విధంగా ఈ ఇష్యూని కూడా హ్యాండిల్ చేసి చేయండి. అంటే మేం చెయ్యమని కాదు, ఇక్కడ లోకల్ ఇష్యూ గ్యారంటీ రేపు తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్ చేస్తాం. అరే మీరు సుమోటోగా మీ డీజీపీ గాని మీ పోలీస్ కమిషనర్ గాని మీ ఒక ఎస్ఐ గాని ఒక కేసు పెట్టలేదు, ఎవరో పొలిటీషియన్ వాళ్ళ చేత కేసు పెట్టేస్తే ఎలాగా? సుమోటోగా మీరు తీసుకుని పెట్టుకోవాలి. ప్రభుత్వ పరంగా తీసుకెళ్తారా లేదా ప్రభుత్వం ఏదో మాట మాట్లాడితే దాంట్లో పొరపాటు పడింది అనుకోవచ్చు. ట్విట్టర్ లో ఇక్కడ లిఖితపూర్వకంగా ఎవిడెన్స్ ఉంది మళ్ళీ ఒప్పుకోవడం. మనం ఎక్కడన్నా ప్రసంగం చేస్తా అంటే ఏదో ధరలో చదివేరా, కానీ ట్విట్టర్ లో స్పష్టంగా మీ వ్యాఖ్య రిటర్న్ డాక్యుమెంట్ అన్నట్టేనా? రైట్, ఇది పరిస్థితి. మొత్తం మీద దిగ్విజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రజలెవరూ నమ్మట్లేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రం దీని వెనకాల ఏమన్నా ఆధారాలు ఉండి ఉండొచ్చని నమ్ముతున్నారు. మరి దాన్ని దర్యాప్తు చేయాల్సింది పోలీసులా, లేదంటే కనుక దిగ్విజయ్ సింగే ముందుకొచ్చి దర్యాప్తుకు సహకరిస్తారా, లేదంటే కనుక దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యల వెనకాలన్న తప్పుల మీద ఇప్పటికే వార్నింగ్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ముందుకొస్తుందా? ఇది రానున్న 2-3 రోజుల్లో మనం చూద్దాం. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్స్ సరికొత్త బిల్డన్ మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి జెమిని న్యూస్.